బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీని వీడారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీని వీడారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం. మావోయిస్టులు పార్టీని వీడారు. మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి పోలీసులకు ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మావోయిస్టు పార్టీని వీడారు. మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మావోయిస్ట్ పార్టీకి మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు పార్టీ విధానాల మీద కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన మల్లోజుల వేణుగోపాలరావు ఈ రోజు మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసు ఎదుట సుమారుగా 60 మందితో మావోయిస్టులతో కూడా లొంగిపోయినట్లుగా తెలుసు. ప్రస్తుతానికైతే అతని మీద గడ్చిరోలి ప్రాంతంలో 100కు పైగా కేసులున్నాయి. ₹1 రివార్డు ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో చాలా సుదీర్ఘ కాలం పనిచేస్తారు. కొన్ని చాలా కీలక ఆపరేషన్లు కూడా మల్లోజుల వేణుగోపాలరావు పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్తారు. అతని కోసం కూడా ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు మిగతా సంబంధించిన రాష్ట్రాల్లో కూడా పోలీసులు చాలా వాంటెడ్ మావోయిస్టుగా ప్రకటించారు. అతడి మీద ₹1 పైగా రివార్డు ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిస్థితుల మీద కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఒక సుదీర్ఘ లేఖను కూడా మల్లోజుల విడుదల పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ కేంద్ర బలగాలు ఆపరేషన్ విస్తృతం చేస్తున్నాయి. అందులో భాగంగా కూడా ఇప్పటికే వచ్చే ఏడాది జూన్ జూలై నాటికి కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏరివేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే ఆపరేషన్ చాలా విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ విధానాలు ప్రస్తుత పరిస్థితుల మీద కూడా వేణుగోపాల్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తూ కూడా చాలా సుదీర్ఘమైన లేఖను కూడా ఇటీవల కాలంలో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కొందరు నేతలు కూడా ఆయన లేఖకు స్పందించారు. ఆయన వ్యక్తిగతం కాబట్టి దీనికి సంబంధించి మేము త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఆయన లొంగిపోతారంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు లొంగిపోతారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులు ఎదుట 60 మంది సంబంధించిన మావోయిస్టుల నేతలతో కూడా ఆయన లొంగిపోవడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అతడు లొంగిపోతే ఇక పూర్తి స్థాయిలో కూడా ఇటు కేంద్ర కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరోలో కూడా కీలక నేతలు కూడా ఇటు జనజీవనంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మల్లోజుల వేణుగోపాల్ సంబంధించిన లొంగుపాటు అనేది మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా చెప్పాల్సి ఉంటుంది. పెద్ద ఎదురు దెబ్బగా మనం చెప్పాల్సి ఉంటుంది. మాధవి, అంటే కిరణ్, ఆయన రాసిన లేఖ కూడా ఒక సంచలనం సృష్టించింది. అంటే వేరు లెటర్స్ కూడా మనం చూసాం. సో మావోయిస్టులో చీలిక కనిపించింది. సో మావోయిస్టులకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. వారిని పూర్తి స్థాయిలో 1,000తో తొలిచేస్తామంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మనం పాత విధానాలతోటి ఇంకా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొంత అవలోకనం చేసుకోవాలంటూ కూడా ఆయన ఇటీవల కాలంలో ఒక సుదీర్ఘమైన లేఖ రాయడం కూడా కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో లోపల కొంత ఎదురవుతున్న పరిణామాలకు సంబంధించి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన గడిచిన కొద్ది రోజులకు ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకమైన సభ్యులు చనిపోవడం జరిగింది. ఇటీవల ఎన్కౌంటర్లో ఇక దాదాపుగా ఒక 10-15 మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా తీవ్ర స్థాయిలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నేపథ్యంలో మన పందా ఏంటి, దీనికి సంబంధించి కూడా మనం పునరాచరణ చేసుకోవాలని కూడా ఆయన సుదీర్ఘ లేఖ రాయడం సంచలనంగా మారింది. కాబట్టి ప్రస్తుతం ఆయన లొంగిపోయిన నేపథ్యంలో ఇక కేంద్ర కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరోలకు సంబంధించిన కొంతమంది కీలక నేతల వివరాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈజీగా మావోయిస్టులకు సంబంధించిన ఏరువేత కూడా కొంతకు కేంద్ర ప్రభుత్వానికి ఈ లొంగుబాటు అనేది కొంత ఈజీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.